హే ఏంటి అలా ఉన్నారు? చలి జ్వరమా? హే మను, నువ్వు చంద్ర బాగా కలిసిపోయినట్టున్నారు. నాకు తెలుసు రాత్రి ఏం జరిగిందో. పార్టీ జరిగింది కదా? అవును మేడం, రాత్రి పార్టీ ఈరోజు నేను రానా? వద్దు. ఎందుకు వద్దు? ఫ్రెష్ అయ్యా మరి వెళ్దాం. 5 minutes లో రెడీ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. 5 minutes. సార్ సార్ ఏం సార్ వణుకుతున్నారు? మీరు హీరో. దయ ముందు హీరోయిన్ బ్రో. తాయితీ కట్టించుకుంటారా? భయానికి తాయితీ ఉంది కానీ నిజమైన దేయానికి తాయితీ లేదు సార్. నాకైతే ఓకే కానీ పాపం కాదు ఎట్లారా. సార్ ఇక్కడ దగ్గరలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఆ దట్టమైన అడవుల్లో స్వామీజీ ఉన్నాడు. ఎలాంటి శుద్రశక్తులైనా సరే ఎట్టే పొగొట్టేస్తారు సార్. మీరేం భయపడకండి, నేను తీసుకెళ్తానండి. హలో ఎక్కడున్నావు? డాడీకి చెప్పకుండా బయటకు వచ్చాం. త్వరగా రా. హలో హలో అమ్మాయిలు కాల్ చేసి ఎక్కడ ఉన్నామని అడుగుతారు. ఆన్సర్ వినకుండా కట్ చేసేస్తారు. అది కూడా పూర్తిగా చెప్పనివ్వరు. త్వరగా రా అనేస్తారు. వాట్ యు మీన్? త్వరగా రా అని చెప్పి కట్ చేస్తే సరిపోద్దా? నీకేం తెలుసు బాబు మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటుందో అని, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వస్తాం. కానీ మధ్యలోనే మాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కాదని చెప్పినా వేస్ట్ అని. నువ్వేం భయపడకు. నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఐ నో మను, బట్ లైఫ్ సెక్యూరిటీ గురించి కాదు నేను చెప్పేది. అర్థమయ్యేలా చెప్పు. నీకు కార్లు బంగ్లాలు ఏమైనా కావాలా? నాకు డైరెక్ట్గా సక్సెస్ దగ్గరలో ఉంది. ముందు నువ్వు కమర్షియల్గా ఆలోచించడం మానే. సడన్గా నేను వస్తే పోషించగలిగితే చాలు.